ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా ఈ మూడు చుక్కలను కలిపితే ఏర్పడే ఒక భయానక ప్రాంతం. దశాబ్దాలుగా వందల ఓడలను, విమానాలను తనలో కలిపేసుకున్న ఈ సముద్రం దయ్యం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? మనందరికీ తెలిసిన థియరీలు కొన్ని ఉన్నాయి. గ్రహాంతర వాసులు ప్రయోగాలు చేస్తున్నారని, సముద్రం అడుగుల నుంచే మిథేన్ గ్యాసు బుడగలు వచ్చి ఓడలు మింగేస్తున్నాయని, బలమైన అయస్కాంత క్షేత్రం ఉందని, ఇలా ఎన్నో వాదనలు. కొన్ని వీటికి బలమైన శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అసలు కథ వేరే ఉంది. 1960లో డాక్టర్ మేయర్ ఫెర్లాడ్ అనే ఓషనోగ్రాఫర్ తన సోనార్ పరికరాలతో బెర్ముడా ట్రయాంగిల్ అడుగు భాగాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. సముద్రానికి 2000 మీటర్ల లోతున ఈజిప్టు పిరమిడ్ల కంటే చాలా పెద్దదైన స్ఫటికంతో నిర్మించినట్టుగా ఉన్న 2 భారీ పిరమిడ్లు, ఈ క్రిస్టల్ పిరమిడ్లు అపారమైన శక్తిని నిల్వ చేసుకుని విడుదల చేసే టెక్నాలజీ ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ పిరమిడ్లు యాక్టివేట్ అయినప్పుడు వాటి నుంచి వెలువడే శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్ దాని పరిధిలోనికి వచ్చిన ఓడల, విమానాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసి వాటిని సముద్రంలోకి లాగేస్తుందని ఒక బలమైన థియరీ. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్లేటో చెప్పిన నీటిలో మునిగిపోయిన అట్లాంటిస్ నగరం కూడా ఇదే ప్రాంతంలో ఉండేదని చాలా మంది నమ్ముతారు. ఆ నగరానికి శక్తిని అందించిన పవర్ సోర్సే ఈ క్రిస్టల్ పిరమిడ్ అని ఇప్పటికీ పనిచేస్తుందని అంటున్నారు. ప్రభుత్వాలు ఈ నిజాన్ని ఎందుకు దాస్తున్నాయి? ఇది బయటపడితే ప్రపంచంలో కలకలం రేగుతుందని భయపడుతున్నాయా, లేదా ఆ టెక్నాలజీ రహస్యంగా అధ్యయనం చేస్తున్నాయా? బెర్ముడా ట్రయాంగిల్ అనేది కేవలం ఒక మిస్టరీ కాదు, అది సముద్ర గర్భంలో దాగున్న ఒక మహాశక్తి కేంద్రం. ఈ క్రిస్టల్ పిరమిడ్ థియరీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది నిజమేనని నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని, మీ థియరీని కింద కామెంట్స్లో ఖచ్చితంగా పంచుకోండి. ఇలాంటి సరికొత్త మిస్టరీల కోసం మన కొలుగోరి టీవీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.